హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక అద్భుతం జరగబోతోంది ఒక 1-2 మంత్స్లో. ఎట్లాంటి అద్భుతం అంటే, ఇన్ని రోజులు ఎక్కడైనా పలానా వెంచర్ ఉంది, ప్లాట్ తీసుకుంటారా అంటే హెచ్ఎండిఏనా డిటిసిపియా అడిగేవారు. సో ఇప్పుడు అలాంటి అవసరం రాని పరిస్థితి రాబోతోంది. దానికి సంబంధించిన ఒక కీలకమైన డెవలప్మెంట్ మనం వచ్చే 2 నెలల్లో చూడబోతున్నాం. సో ఏంటి, సహజంగానే క్యూరియాసిటీ మొదలై ఉంటుంది చాలామందికి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్. బట్ బిఫోర్ దాట్, ఆ సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీ మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. జస్ట్ చిన్న క్లారిటీ ఇచ్చి నేను నెక్స్ట్ ఆ సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఫ్యూచర్ సిటీ అంటే, లైక్ ఐ సెడ్ ఇన్ మెనీ వీడియోస్, 5 విలేజ్లే. ఈ 5 విలేజ్లు కాకుండా ఇప్పటికిప్పుడు ఫ్యూచర్ సిటీ కాదు. మిగతా ఏ విలేజ్ చెప్పినా కూడా అవి దూరంగా ఉన్నాయి. సింపుల్గా ఎంత దూరం ఫ్యూచర్ సిటీ సెంటర్ పాయింట్కి అని అడగండి. 5 ఊర్లు: మీర్ ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి. ఈ 5 విలేజ్లు. ఈ 5 విలేజ్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక్క కొత్త వెంచర్కు పర్మిట్ ఇవ్వలేదు. అది హెచ్ఎండిఏ లిమిట్స్ కాదు, అది డిటిసిపి లిమిట్స్, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి సంబంధించి. హెచ్ఎండిఏ కన్ఫైన్డ్ టు హైదరాబాద్, డిటిసిపి స్టేట్ లెవెల్ అథారిటీ. సో స్టేట్ లెవెల్ అథారిటీ గత సంవత్సర కాలంగా అక్కడ కొత్త వెంచర్లకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ 5 గ్రామాల పరిధిలో దగ్గరలో, నేను చెప్పేది మళ్ళీ దూరంగా నేను చెప్పట్లేదు, ఈవెన్ 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు, 1 కిలోమీటర్ కంటే ఎక్కువ కూడా నేను చెప్పట్లేదు, అంత దగ్గరలో ఉన్నవి చెప్తున్నాను నేను. ఉండొచ్చు 2 కిలోమీటర్ల దూరంలో, 3 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, నేను లేవనను. కానీ ఆనుకొనున్నవి 5 వెంచర్లు. 5 వెంచర్లలో 3 వెంచర్లు సోల్డ్ అవుట్. ఒక దాంట్లో లెఫ్ట్ ఓవర్ ఉంటాయి, అన్ఈవెన్ అవి, బట్ అబ్నార్మల్ రేట్ చెప్తున్నారు. మేము మధ్యలో ఉన్నామనే ఉద్దేశంతో, ఫ్యూచర్ సిటీ మధ్యలో ఉన్నాం, ఫర్నిచర్ పార్క్ మధ్యలో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. అబ్నార్మల్ రేట్ చెప్తున్నారు. అవి కాకుండా ఇక రీజనబుల్గా ఉన్నవి అటు మేడిపల్లి దగ్గర ఫార్మా హబ్ ఎదురుగా, అదే రకంగా ఇక్కడ కుర్మిద్ద, మీర్ ఖాన్పేట దగ్గర మల్టిపుల్ యాక్టివిటీస్, ఎలక్ట్రానిక్స్ హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్టేడియము, ఏఐసిటీ, ఫర్నిచర్ పార్క్, ఎలక్ట్రానిక్స్ హబ్, జనరల్ ఇండస్ట్రీస్, ఎంటర్టైన్మెంట్ జోన్, రిక్రియేషన్ జోన్, అన్నింటికి దగ్గరలో ఉన్నది ఈ వెంచర్. ఈ 2 వెంచర్లే ఒరిజినల్గా అక్కడ ఉన్నాయి. బట్ తెలుసుకోండి, ఫార్మాసిటీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా దానికి టైటిల్ తగిలేస్తున్నారు, ఫ్యూచర్ సిటీని తగిలి చంపుతున్నారు. సో వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మాస్టర్ ప్లాన్ ఉందా అని అడగండి. టీజీఐఐసి ఈ మొత్తం 13,973 ఎకరాలను బిట్లుగా డివైడ్ చేసి, ఇంటర్నల్ రోడ్లను డిజైన్ చేసి, 200 ఫీట్, 100 ఫీట్, 60, 40 సైజులు రోడ్లు వేసి, బిట్లుగా డివైడ్ చేసి, ఎక్కడైనా కాల్వలు, కుంటలు, చెరువులు కనుకుంటే వాటిని రీక్రియేషన్ పార్కుల జోన్ కింద పెట్టి చాలా చక్కగా ప్లాన్ చేసింది మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ అడగండి, మీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందా, మాస్టర్ ప్లాన్లో చూపించండి ఎంత దగ్గర ఉంది మీరు చెప్తున్న వెంచర్. నేను చూపిస్తాను. ఓకే, ఇది ఫ్యూచర్కి సంబంధించి క్లారిటీ. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, హెచ్ఎండిఏ ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే, ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఏంటి, ఇప్పుడున్న హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2013వ సంవత్సరంలో ఏర్పడింది. అంటే సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీన్ని ఎప్పటి వరకు అమలు చేయాలనుకున్నారు? 2031 వరకు. 2013లో మాస్టర్ ప్లాన్ రూపొందింది. దాని ఇంప్లిమెంటేషన్ డెడ్ లైన్ ఈజ్ 2031 వరకు. సో 18 ఇయర్స్ స్పాన్లో దాన్ని చేయాలనుకున్నారు. కానీ ఈ 10 సంవత్సరాలలో హైదరాబాద్ శరవేగంగా విస్తరించింది. మరీ ముఖ్యంగా 2016 నుంచి ఇప్పటి వరకు ఈ 8 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ అబ్నార్మల్గా పెరిగింది. భూములను, ఆ రోజున్న భూముల రేట్లను, ఇవాళన్న భూముల రేట్లను, ఆ రోజున్న ప్లాట్ల ధరలను, ఈ రోజున్న ప్లాట్ల ధరలను, ఆ రోజున్న ఫ్లాట్ల ధరలను, ఈ రోజున్న ఫ్లాట్ల ధరలను చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఇంత ర్యాపిడ్గా పెరిగినప్పుడు, ఇప్పుడు ఇంతకు ముందు 10 ఏళ్ల కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ చెప్తాను, కందుకూరు మండలంలో, కందుకూరు టౌన్కి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో నేదునూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ రోజు అది చాలా చిన్న గ్రామం. అది కాబట్టి ఏమైంది, ఆ చిన్న గ్రామాన్ని పెట్టి ఆ చుట్టుపక్కలంతా కన్జర్వేటివ్ జోన్ కింద 2013లో హెచ్ఎండిఏ ప్లాన్లో వేశారు. బట్ ఇవాళ పరిస్థితి ఏంటి, ఆ నేదునూరు అనేది 12,000 జనాభా ఉంది. 12,000 జనాభా ఉన్న ఒక గ్రామాన్ని ఇప్పుడు తీసుకుపోయి కందుకూరు మున్సిపాలిటీలో కలుపుతున్న ఒక దాన్ని కన్జర్వేటివ్ ఏరియా కింద పెడతారా? తప్పు కదా, అట్లాంటివి కరెక్ట్ చేయాలి కదా. సో అలాంటివి చాలా ఉదంతాలు ఉన్నాయి.
కాబట్టే అప్ టు RRR హెచ్ఎండిఏని ఎక్స్పాండ్ చేసి ఈ తప్పిదాలన్నింటినీ సవరించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ అధికారులను ఆదేశించారు. ఈ కసరత్తు గత 3 నెలలుగా కొనసాగుతుంది. నిజానికి ఈ పాటికే హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ అనౌన్స్ అవ్వాలి. కానీ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి సదరన్ పార్ట్ అలైన్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. సో అప్ టు RRR హెచ్ఎండిఏ ఉండాలి కాబట్టి ఎక్కడి వరకు ఉండాలనేది అలైన్మెంట్ ఫైనల్ అయితేనేగా తెలియదు. సింపుల్ కదా. ఇప్పుడు అమన్గల్ దగ్గర ఆగుతుందా, మాల్ దగ్గర ఆగుతుందా, బాలానగర్ దగ్గర ఆగుతుందా తెలియదు. సో అది ఎంత పెరిగితే వ్యాసార్థం అంత పెరుగుతుంది. కాబట్టి అక్కడి వరకు RRR వరకు హెచ్ఎండిఏ ఉండాలి. కాబట్టి ఈ కసరత్తు స్లో డౌన్ అయ్యింది. మిగతా అంతా రెడీ అయింది. సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఫైనల్ అయిన వెంటనే హెచ్ఎండిఏకి సంబంధించిన 2050 మాస్టర్ ప్లాన్ బయటకు వస్తుంది. ఈలోగా ఏం చేస్తుంది హెచ్ఎండిఏ అంటే చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్తాను. కీలకమైన నిర్ణయం ఏంటంటే మనకు ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించి ఇప్పటి వరకు 4 జోన్లు ఉన్నాయి. ఆ 4 జోన్లను 6 జోన్లుగా మారుస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తీసుకున్న నిర్ణయం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హెచ్ఎండిఏలో కొత్త జోన్లు, ఇప్పటి వరకు ఉన్న జోన్లు ఏంటి అంటే మేడ్చల్, శంకరపల్లి, ఘట్కేసర్, శంషాబాద్. అంటే హైదరాబాద్కు నలుదిక్కులా 4. ఉత్తరం వైపు మేడ్చలు, పశ్చిమం వైపు శంకరపల్లి, తూర్పు వైపు ఘట్కేసరు, దక్షిణం వైపు శంషాబాద్. ఇలా 4 జోన్లను పెట్టారు. బట్ ఇప్పుడు ఏం చేశారు, సిటీ ఎక్స్పాండ్ అవుతున్న నేపథ్యంలో జోన్ల సంఖ్య పెంచారు. 4 నుంచి 6 జోన్లు చేశారు. 6 జోన్లు చేసి మరి నలుదిక్కులో ఉన్నప్పుడు ఎట్లా డివైడ్ చేస్తున్నారు? సింపుల్. మేడ్చల్ను 2 భాగాలుగా చేశారు. అదే సందర్భంలో శంకరపల్లిని 2 భాగాలుగా చేశారు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ విపరీతంగా పెరిగిపోయింది, నార్త్ కూడా అదే రకంగా ఎక్స్పాండ్ అవుతుంది. సో అందుకోసం వీటిని మార్చి మేడ్చల్ 1లో బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, నర్సాపూర్, షామీర్పేట్, శివంపేట, తూప్రాన్, మనోహరాబాద్ దాకా, తూప్రాన్ దాకా మేడ్చల్ 1 జోన్లో పెట్టారు హెచ్ఎండిఏ జోన్. హెచ్ఎండిఏ సంబంధించి మేడ్చల్ 2 జోన్లు ఏమున్నాయి? కొంపల్లి, మేడ్చల్, గ్రిడ్ రోడ్డు, ఉప్పల్ భగాయత్, దుండిగల్, గండిమైసమ్మ, ములుగు, బర్గల్, కాప్రా. మరి ఇందులో ఉప్పల్ భగాయత్ ఎందుకు వచ్చి చేరిందో, ఇటు పక్కది అది మరి గట్కేసర్లో యాడ్ చేయాలి కానీ మరి అటు తెలియదు. ఓకే, లీవ్ ఇట్. తర్వాత శంకరపల్లిని 2 చేశారు. శంకరపల్లి ఏంటి? శంకరపల్లిలో 1లో గండిపేట, రాజేంద్రనగర్, రామచంద్రపురం, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ ఇవి కలిపి చేవెళ్ల జోన్ 1. అదే రకంగా శంకరపల్లి జోన్ 1. శంకరపల్లి జోన్ 2లో ఏమున్నాయి? అమీన్పూర్, పటాన్చెరు, శంకరపల్లి, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూరు ఇవి కలిపి శంకరపల్లి 2 జోన్లో పెట్టారు. తర్వాత ఘట్కేసర్లో గతంలో ఉంది, అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. కీసర, భువనగిరి, బొమ్మల రామారం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, మేడిపల్లి, కీసర ఇవన్నీ కలిపి. మేడిపల్లి అంటే ఇక్కడ ఉప్పల్ దగ్గర ఉన్న మేడిపల్లి, నేను ఫ్యూచర్ సిటీలో భాగంగా చెప్తున్న మేడిపల్లి కాదు, పొరపాటు పడద్దు. ఉప్పల్ పక్కనే, బోడుప్పల్ పక్కనే ఉంటుంది మేడిపల్లి అని. తర్వాత శంషాబాద్ సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, మంచాల్ కొంత భాగం, మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్ నగర్, షాద్ నగర్, కొత్తూరు, నందిగామ ఇవన్నీ కలిపి శంషాబాద్ జోన్లో పెట్టారు. అంటే శంషాబాద్ జోన్ను, ఘట్కేసర్ జోన్ను మార్చలేదు, కానీ శంకరపల్లి జోన్ను, మేడ్చల్ జోన్ను 2గా మార్చారు. సో 4 జోన్లు, హైదరాబాద్కు నలుదిక్కులా ఉన్న 4 జోన్లను 6 దిక్కులు చేశారు. నార్త్ అండ్ వెస్ట్ సైడ్ మాత్రం ఉన్న జోన్లను 2గా మార్చారు, ఎక్స్పాండ్ చేశారు. శంకరపల్లి ఎందుకంటే వర్క్ లోడ్ పెరుగుతుంది. హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ అధికారుల మీద వర్క్ లోడ్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఉత్తరం వైపు తూప్రాన్ దాకా ఉంది, దాదాపు 60 కిలోమీటర్లు. అదే సదరన్ పార్టు హెచ్ఎండిఏ లిమిట్స్ తక్కువ ఉంది, ఎక్కడ దాకా కందుకూరు దగ్గరనే అయిపోతుంది. కందుకూరు అంటే ఎంత మనకు రీజనల్ రింగ్ రోడ్ నుంచి 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వస్తుంది. ఇది మన అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి 12-11 కిలోమీటర్లు వస్తుంది. అదే ఇటువైపు నార్త్ వైపు కండ్లకోయ దగ్గర మనకు ఎగ్జిట్ ఉంటే, కండ్లకోయ తర్వాత మేడ్చల్ తర్వాత మనోహరాబాద్ తర్వాత తూప్రాన్ దాకా హెచ్ఎండిఏ ఉంది. సో ఏ రకంగా వేశారో ఆ రోజు లెక్కలేందో తెలియదు, కానీ ఓవరాల్గా అట్లా ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ డివిజన్ల మార్పు, అదే రకంగా వర్క్ డివిజన్ పెంచుకొని వర్క్ లోడ్ను తగ్గించుకోవడానికి డివిజన్ జోన్ల సంఖ్య పెంచారు, 4 నుంచి 6కు పెంచారు. అట్ ద సేమ్ టైం సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అలైన్మెంట్ ఫైనల్ కాగానే అప్ టు RRR మనకు హెచ్ఎండిఏ లిమిట్స్ పోతాయి. ఇప్పటి వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఎంత ఉంది? 7,200 చదరపు కిలోమీటర్లు ఉంది.
అది ఎక్స్పాండ్ చేసిన తర్వాత RRR వరకు కనుక ఎక్స్పాండ్ చేస్తే 14,300 చదరపు కిలోమీటర్లు అవుతుంది, విచ్ ఈస్ 20 times మోర్ దెన్ సింగపూర్ కంట్రీ. హైదరాబాద్, దట్ ఈజ్ హైదరాబాద్ సామర్థ్యం అది. జనాభా కూడా అంతే. ఇప్పుడు 1,15,00,000 అఫీషియల్గా ఉంది, ఇంకో అన్అఫీషియల్గా ఇంకో 10 లక్షలు ఉండొచ్చు, 1,25,00,000. 2040 కల్లా హైదరాబాద్లో 2.5 కోట్ల జనాభా కాబోతుంది. సో దీనికి అవసరానికి అనుగుణంగా ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. దానికి సర్వం సిద్ధమైంది. కాబట్టి వీటికి సంబంధించిన లోతులు తెలుసుకోండి, విషయాలను నమ్మండి, ప్రూఫ్స్ చూపించిన వాళ్ళ దగ్గర నమ్మండి. మళ్ళీ ఏదో వేగ్గా చెప్తే అని కాదు. నేను ఉదాహరణకి చెప్తాను. అమన్గల్ దగ్గర ఒక వెంచర్ ఉంది మాది. అమన్గల్ దాటిన తర్వాత 4 kilometers వెళ్ళాక లెఫ్ట్ సైడ్ 2 kilometers. అది ఎంత సెంట్రిక్ అంటే ఇప్పుడు రావిర్యాల నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ RRR దాకా కొత్తగా 300 feet రోడ్డు ప్రతిపాదించారు. ఎంత శరవేగంగా జరుగుతుందో వర్క్. 2 నెలల క్రితం అనౌన్స్ చేస్తే ఇప్పటికి మార్కింగ్ పూర్తయి వర్క్ టెండర్కి వెళ్తున్న పరిస్థితి. సో 1 yearలో ఆ రోడ్డు పూర్తవుతుంది. ఆ రోడ్డుకు తర్వాత ఎగ్జిస్టింగ్ శ్రీశైలం రోడ్డుకు రాబోతున్న RRR సదరన్ పార్ట్కు ఈ మూడింటికి అది దగ్గర ఉంటుంది. 1.5 to 2 kilometers రేడియస్లో ఉంటుంది. అంత సెంట్రిక్ పాయింట్ అది. సో అట్లాంటి చోట్ల చాలా తక్కువ ధరకు ఉంది మళ్ళీ అక్కడ కూడా. సో ఇట్లాంటివి విత్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు చూపిస్తే దాని ప్రకారం నమ్మండి. ఇప్పుడు నేను చెప్తున్నాను వీడియోలో, నన్ను కాంటాక్ట్ చేస్తారు, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఎక్కడండి అమన్గల్ దగ్గరది వెంచరని చెప్తాను, ప్రూఫ్ చూపిస్తాను. నన్ను కలిస్తే ఫోన్లో ఓరల్గా చెప్తాను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే ఇమాజినేషన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి నెగిటివ్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సో నా దగ్గర నన్ను కలిసారనుకోండి, ఏ రూట్ ఎంత ఉంది అనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. HMDA మాత్రం మాస్టర్ ప్లాన్ ఎక్స్ట్రాడినరీ రాబోతుంది. 14,300 చదరపు కిలోమీటర్లు హైదరాబాద్కి సంబంధించిన HMDA పరిధి విస్తరించబోతోంది. సో అన్లిమిటెడ్ RRR దాకా HMDAనే. ఇక ఇప్పుడున్న DTCPలు ఈ ప్రశ్నలు రావిగా నిజం చెప్పాలంటే చాలామందికి అర్థం కాదు. HMDA అంటే ఇంత, DTCP అంటే ఇంత అని అనుకుంటున్నాను. నిజానికి DTCP ఈజ్ స్టేట్ అథారిటీ, HMDA హైదరాబాద్ సిటీ అథారిటీ. హైదరాబాద్ సిటీ దాటింది మిగతా అంతా డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. నామ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇంకా HMDA కంటే బెటర్. HMDA వెంచర్లో 30 feet రోడ్డుకు అనుమతిస్తారు, బట్ DTCPలో 33 feet రోడ్డే మినిమం. సో దీస్ ఆర్ ఆల్ ద గుడ్ పాయింట్స్ ఆర్ సో దేర్. అది ఈ వీడియోలో నేను HMDAకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి చెప్దాం అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.